నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 38. తలుపు ముందుకు వేసి ఉంది. తోసుకొని లోపలికి వచ్చాడు కిరణ్. కృతి స్నానం చేసి ఒంటికి టవల్ చుట్టుకొని వాష్రూమ్ తలుపు తీసుకుని అప్పుడే గది లోపలికి అడుగుపెట్టింది. ఆమెను అలా చూడగానే అతని కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. వచ్చిన మాట మరిచాడు. అలాగే నిలబడిపోయాడు కిరణ్. తలుపు చప్పుడుకి కృతి ఉలిక్కిపడింది. అక్కడ కిరణ్ని కనిపించగానే అవాక్కైంది. జారిపోతున్న తువాల్ని ఛాతీ దగ్గర గట్టిగా పట్టుకుంది. నువ్వేంటిక్కడ? అతన్ని కోపంగా చూసింది. అతనికి మాట పెగలలేదు. ఆమె వైపు అడుగులు వేశాడు. అది చూసి బిడియంతో కృతి వెనక్కి అడుగులు వేసింది. కబోర్డు తగిలి ఆగింది. అతడింకాస్త దగ్గరికి వచ్చాడు. ఆమె మీద చేతులు వేయగానే కళ్ళు గట్టిగా మూసింది కృతి. చాలా హాట్గా ఉన్నావు డియర్ అన్న కిరణ్ ఆమె మెడవాంపులో తన ముఖాన్ని ఉంచాడు. ఆమె వాడిన సోపు పరిమళం ఆమె తనువుని ఇంకా వీడలేదు. వాసన పీల్చాడు. ఏం చేస్తున్నావు? టెన్షన్తో మాట తడబడింది. బదులుగా అతడు ఆమె కంఠం మీద ముద్దు పెట్టాడు. అతన్ని నెట్టేయాలని ఉంది కృతికి. కానీ ఆమె చేతులు ఖాళీగా లేవు. అడ్వాంటేజ్ తీసుకోకు అంటుంటే ఆమె గొంతు వణికింది. ఇలా ఉన్నా నిన్ను చూశాక తీసుకోకుండా ఎలా ఉంటాను? ఉంటే అసలు నేను మగాడినే కాదు చిలిపిగా అన్న అతడు తన పెదాలను ఆమె హృదయం మీదకి చేర్చాడు. టవల్ మీద ఆమె చేతులు మరింత బలంగా బిగుసుకున్నాయి. గుండె కొట్టుకునే వేగం పెరిగింది. వేగంగా గాలి పీల్చి వదిలింది. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు, లేదంటేనా అన్న ఆమె మాట గట్టిగా వచ్చింది. లేదంటే ఏం చేస్తావు? కేవలం కళ్ళు మాత్రమే ఎత్తి ఆమెను చూసి కొంటెగా అడిగాడు. రోషంతో కృతి పెదాలు బిగించింది. అతడు కన్నుగీటి ఆమె హృదయం మీద తన పెదాలను అద్దాడు. ష్ అన్న శబ్దం కృతికి తెలియకుండానే ఆమె నోట్లో నుండి బయటికి వచ్చింది. ఒరే తింగరోడా, ఏం చేస్తున్నావురా? ఈసారి ఆమె ఏడుపు గొంతుతో అంది. చిలిపి ఆమె బుగ్గ పొడిచాడు కిరణ్. తెలిసి కూడా ఎలా అడుగుతుంది చూడు అన్న కిరణ్ ఆమె నడుం మీద చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఆమెను అలా చూశాక తనను తాను కంట్రోల్ చేసుకోవడం అతనికి కష్టంగా ఉంది. ఆమె పెదాలపై ముద్దు పెట్టబోయాడు. ఆమె ముఖం పక్కకు తిప్పింది. కానీ ముద్దు నుండి తప్పించుకోలేకపోయింది. కిరణ్ పెదాలు ఆమె బుగ్గను తాకాయి. అతని కవిగిలో చిక్కిన కృతికి సహనం నశించింది. ముఖాలు మడిచి అతని పొట్టకు తగిలించింది. అబ్బా అన్న అతడు వెనక్కి సర్దుకున్నాడు. కృతి కోపంతో కొట్టేలా చూసింది. ఇలా దెబ్బ వేశావేంటే రాక్షసి అన్న కిరణ్ తన పొట్టని 2 చేతులతో పట్టుకున్నాడు. వెయ్యక ముద్దు చేస్తాననుకున్నావా? ఇప్పటికే నువ్వు హద్దు దాటావు. మర్యాదగా వెళ్తావా? అరిచి గోల చేయమంటావా అన్న ఆమె కిరణ్ని కొరకొరా చూసింది. గోల చేస్తావా? ఏది చెయ్యి, ఎవరు వస్తారో చూస్తాను అన్న కిరణ్ మళ్ళీ ఆమెను దగ్గరికి తీసుకోవాలని చూశాడు. కృతి తప్పించుకొని వార్డ్రోబ్ వెనుకకు వెళ్ళింది. కిరణ్ నవ్వుకున్నాడు. వెళ్ళు, నేను డ్రెస్ చేసుకోవాలి ప్రాధేయపడింది. వెళ్తున్నా అన్న అతడు తలుపు దాటి వెళ్తుంటే అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది. గబుక్కున వెనక్కి తిరిగాడు. అతడు వెళ్ళాడు అనుకున్న కృతి ముందుకు వచ్చింది. ఇంకా వెళ్ళలేదా? గట్టిగా అరిచింది. చెప్పడం మరిచాను, మన కంపెనీకి ఏదో నోటీస్ వచ్చిందట. హారిక త్వరగా రమ్మని చెప్పింది అన్న కిరణ్ తను ఎందుకు వచ్చాడో అది చెప్పేశాడు. ఈ విషయం ఇప్పుడా నువ్వు చెప్పేది అన్న కృతి. సరే, నువ్వు వెళ్తేనే కదా నేను త్వరగా డ్రెస్ చేసుకొని వచ్చేది అనడంతో తల ఆడించి వెళ్ళాడు కిరణ్. అతడు వెళ్ళాక కానీ వేగంగా కొట్టుకుంటున్న కృతి గుండె నెమ్మదించలేదు. ఈ తింగరోడు చుక్కలు చూపిస్తున్నాడు. అసలు నేను స్పృహలో ఉండగానే ఇంత చేశాడు అంటే ఇక నేను మత్తులో ఉన్నప్పుడు అనుకోగానే ఆమె వెన్ను జల్లుమంది. అంతలోనే ఆ నోటీస్ ఎవరు పంపారు, ఎందుకు పంపారు ఆలోచనలో పడింది కృతి. త్వరగా డ్రెస్ చేసుకొని హాల్కు వచ్చింది. రెడీనా? వెళ్దామా? కిరణ్ని పిలిచింది. టిఫిన్ చేసి వెళ్ళండి, హాల్లోనే ఉన్న సుదేష్ణ అంది. లేదమ్మా, అర్జెంటు పని ఉంది, వెళ్ళాలి హడావిడి చేసింది కృతి. అన్నీ రెడీగా ఉన్నాయి, కొద్దిగా తినేసి వెళ్ళండి, పనిలో పడితే మీకు ఆకలి గుర్తుండదు అన్న సుదేష్ణ వాళ్ళు టిఫిన్ తినే వరకు వదలలేదు. వాళ్ళ ఆఫీస్కి వచ్చేసరికి ఆఫీస్ అంతా గోలగోలగా ఉంది. ఎందుకంటే నిఖిల్ లీగల్ నోటీస్ పంపించాడు. ఆ కంపెనీ తనకే చెందుతుందని, అలా కృతి తండ్రి పౌరపట్టా తనకి రాసిచ్చాడని. కాబట్టే తక్షణమే ఆమె ఆ కంపెనీ తన హ్యాండ్ ఓవర్ చేయాలని ఆ నోటీస్ సారాంశం. కృతి చేతిలో ఉన్న ఆ లీగల్ నోటీస్ తీసుకొని కిరణ్ చదివాడు. కృతి షాక్లో ఉంది. కిరణ్ పిడికిలి కోపంతో బిగుసుకుంది.
అప్పటికప్పుడు తన కంపెనీ లాయర్ని పిలిపించింది కృతి. అతడు కూడా నిఖిల్తో కుమ్ముక్కయ్యాడు అని తెలిసి నివ్వెరపోయింది. డబ్బు కోసం గడ్డి తింటారా? నిజంగా మీకు డబ్బే కావాలి అంటే నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని. ఇలా అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి నా కంపెనీని అతనికి అలా ఎలా అప్పగించాలని చూస్తున్నారు మీరు? ఆవేశపడింది కృతి. రిలాక్స్ కృతి. ఇలాంటి విశ్వాసం లేని కుక్కలు డబ్బుకి కక్కుర్తి పడుతూనే ఉంటారు. అయినా ఇతను ఒక్కడే ఉన్నాడా ఏంటి? ఉండు, ఇప్పుడే నేను మరో లాయర్ని పిలిచి మాట్లాడతాను అన్న కిరణ్ తనకు తెలిసిన లాయర్ రమణమూర్తికి కాల్ చేశాడు. అతను వచ్చాక చాలాసేపు అతనితో మాట్లాడారు. న్యాయం మీ వైపు ఉంది. వాళ్ళు దొంగ సాక్ష్యాలు సృష్టించినంత మాత్రాన మీ కంపెనీని వాళ్ళు హస్తగతం చేసుకోలేరు. మీరు టెన్షన్ పడకండి మేడం, నేను చూసుకుంటాను అన్నాడు రమణమూర్తి. తన తండ్రి ఏర్పాటు చేసుకున్న కంపెనీ ఇది. ఎంతో కష్టపడి దీన్ని నేను ఈ స్థాయికి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఎక్కడ నిఖిల్ హస్తగతం అవుతుందోనన్న ఆందోళన కృతిలో ఎక్కువైంది. కిరణ్ కూడా టెన్షన్గానే ఉన్నాడు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ సబ్మిట్ చేసి కంపెనీ పోకుండా చూసుకునేసరికి ఇద్దరికీ తలప్రాణం తోకకి వచ్చింది. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనుకున్నందుకు నిఖిల్ మీద ఉల్టా కేసు పెట్టాడు కిరణ్. అది రుజువు కూడా చేశాడు. దాంతో అతనికి శిక్ష పడింది. ఈ టెన్షన్లన్నీ తగ్గించుకొని నార్మల్ లైఫ్లోకి వచ్చేసరికి 2 నెలలు పట్టింది. ఈ హడావుడిలో తన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలి అన్న విషయమే మర్చిపోయింది కృతి. ఒకరోజు లేవడంతోనే కళ్ళు తిరిగి పడింది కృషి. ఆమెకు ఏమైందో ఏంటో అని కంగారు పడ్డాడు కిరణ్. సుదేశ మాత్రం డౌట్ఫుల్గా కృతిని చూసింది. నా అనుమానం నిజమైతే బాగుండు మనసులో అనుకుంది. కానీ బయటపడలేదు. పైకి మాత్రం అయ్యో ఏమైందే కృతి, పొద్దున్నే జబ్బు పడ్డావు అంటూ ఆమెని దగ్గరికి తీసుకొని ఆప్యాయతతో వెన్ను నిమిరింది. ఈ మధ్య నీకు పని ఎక్కువైంది. ఒంటి మీద ధ్యాస తగ్గింది. సరిగ్గా తిండి కూడా తినడం లేదు. కనీసం రాత్రులు నిద్రైనా పోతున్నావా? ప్రేమతో మందలించింది. అమ్మా, నీకు సందు దొరికితే చాలు క్లాస్ తీసుకుంటావు తల్లిని కోపగించుకుంది కృతి. నీరసం తగ్గుతుంది, ఇదైనా తాగు అంటూ ఆమె చేత జ్యూస్ తాగించింది. ఈలోపు కిరణ్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. క్యూలో బోలెడు మంది పేషెంట్లు ఉన్నా కృతి కళ్ళు తిరిగి పడింది అని తెలియడంతో చందన ఆమెను త్వరగానే తన క్యాబిన్కి పిలిచింది. కిరణ్ ఆమెతో పాటు వెళ్ళలేదు, బయటే ఉన్నాడు. ఏమైందే, ఇంత సడన్గా తిరగడం ఏంటి? కృతిని చూడగానే అడిగింది చందన. తెలీదు, పెదవి విరిచింది కృతి. అవును, 3 నెలలుగా పత్తా లేవు. నీకు రమ్మని చెప్పి టైం ఇచ్చాను కదా, ఎందుకు రాలేదు? అప్పుడప్పుడే బేబీ వద్దనుకున్నావా, లేదంటే నేచురల్గా కనాలి అనుకున్నావా అన్న చందన ఆమెను చెకప్ చేయడం మొదలుపెట్టింది. నా సలహా పాటించావన్న మాట చెకప్ చేశాక చిరునవ్వుతో అంది చందన. నేనేం పాటించాను? తెల్లమొహం వేసింది కృతి. ఏమీ తెలియనట్టు నటించకు, నన్ను ఫూల్ చేయాలని చూడకు. నువ్వు చెప్పకపోయినా నాకంతా తెలిసిపోయింది. చిలిపిగా కన్ను కొట్టి ముసిముసిగా నవ్వింది చందన. ప్రిస్క్రిప్షన్ మీద టెస్టుల లిస్టు రాసింది. ఇదిగో, ఇవన్నీ చేయించుకో. ప్రిస్క్రిప్షన్ ఆమె చేతిలో పెట్టింది. బాబోయ్, ఇన్నినా? గుడ్లు తేలేసింది కృతి. మరి నీకు వచ్చిన జబ్బు చిన్నది అనుకున్నావా? కావాలని ముఖం గంభీరంగా పెట్టింది చందన. బాబోయ్, అలాగే, నాకు భయం వేస్తోంది బెంబేలెత్తింది కృతి. మరి నువ్వు ఇంత ట్యూబ్లైట్ ఏంటే? మనసులో అనుకున్న చందన. కంగారు పడకు కృతి, జబ్బు చిన్నదే. ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం టెస్టులు రాశాను, చేయించుకో. ఆరోగ్యం విషయంలో పిసినారితనం పనికిరాదు. టేబుల్ మీద ఉన్న కృతి చేతిని చిన్నగా తట్టింది. అలాగేనని నీరసంగా తల ఆడించింది కృతి. వెళ్ళు మరి, ఇవన్నీ చేయించుకొని రిపోర్ట్స్తో రా. ఆమెను తొందర పెట్టింది చందన. భుజాలు వేలాడేసుకుని క్యాబిన్ డోర్ తోసుకొని బయటికి వచ్చింది కృతి. అలా వచ్చిన ఆమెను చూసి కంగారు పడ్డాడు కిరణ్. డాక్టర్ గారు ఏమన్నారు? ఏం జబ్బని చెప్పారు? ఆత్రంగా అడిగాడు. ఆమె మాట్లాడలేదు. ప్రిస్క్రిప్షన్ చూపించింది. అది చేతిలోకి తీసుకొని చూసి, టెస్టులా, పద చేద్దాం అన్న అతడు ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి నడిపించాడు. అన్నీ మనస్తకంతో ఉన్న కృతి అదంతా పట్టించుకోలేదు. టెస్టులన్నీ అయ్యేసరికి 1 గంట పట్టింది. రిపోర్ట్స్ రావడానికి మరో గంట పడుతుందని చెప్పారు. ఆకలిగా అనిపించింది కృతికి. కిరణ్, ఇక్కడే ఎక్కడైనా లంచ్ చేద్దాం అంది. తల ఆడించిన కిరణ్ హాస్పిటల్కి దగ్గరగా ఉన్న రెస్టారెంట్కి ఆమెని తీసుకొని వచ్చాడు. మెనూ కార్డ్ ఆమె చేతిలో పెట్టి, ఆర్డర్ నువ్వే పెట్టు అన్నాడు. వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళాడు. కృతి ఆర్డర్ పెట్టింది. ఫుడ్ వచ్చాక తింటూ, ఇలా పుల్లపుల్లగా ఉండేవి ఆర్డర్ పెట్టిందేంటి అనుమానపడ్డాడు కిరణ్. కానీ బయటపడలేదు. ఆలోచనలో మునిగి ఉన్న కృతి ఏం తింటుంది, ఎంత తింటుంది అన్నది పట్టించుకోలేదు.
లంచ్ చేసి వచ్చేసరికి రిపోర్ట్స్ రెడీగా ఉన్నాయి. అవి తీసుకుని చందన దగ్గరికి వెళ్ళింది కృతి. ఎప్పటిలాగే కిరణ్ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాడు. రిపోర్ట్ చూశాక ఒక్కదానివే వచ్చావా, మీ వారు రాలేదా అడిగింది చందన. వచ్చారు, కానీ జబ్బేంటో నాకు చెప్పు, ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు కినుగ్గా అంది కృతి. పెద్ద జబ్బే, ఇలా ఒకరికి చెప్పేది కాదు, ఇది మీ వారికి కూడా చెప్పాలి అన్న చందన సిస్టర్ని చూసింది. ఆమె వెళ్ళి కిరణ్ని పిలుచుకొని వచ్చింది. లోపలికి వచ్చిన కిరణ్ టెన్షన్ పడుతూ చేతులు నలుపుతూ నిలబడ్డాడు. అతన్ని చూసి నవ్వు ఆపుకుంది చందన. కూర్చోమన్నట్టు అతన్ని చూసి జబ్బేంటని అనుకుంటున్నారు కిరణ్ గారు అంది ఆమె. మేడం, ఆ విషయం నాకు తెలుస్తుంది, మీరు కదా డాక్టర్, మీరు కదా చెప్పాలి అన్నాడు. ఏమీ తెలియనట్టు అలా నంగిగా మాట్లాడకు. అసలు కృతి ఇలా జబ్బు పడ్డానికి కారణం నువ్వు కదూ. కృతితో తనకున్న స్నేహం కొద్దీ కిరణ్తో అలా మాట్లాడింది. నేనా? తెల్లమొహం వేశాడు కిరణ్. అవును నువ్వే అతని వైపు చూపుడు వేలు చూపించింది. కృతి కంగారు పడింది. అయ్యో చందన, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అంది. ఇందులో అపార్థమేముంది, పెళ్ళయ్యాక ఇదంతా కామనే కదా. భర్త ప్రమేయం లేకుండా భార్య తల్లి కాలేదు కదా. ఈసారి నవ్వు ఆపుకోలేక నవ్వేసింది. కిరణ్ బుర్రలో వెంటనే బల్బు వెలిగింది. కానీ కృతి బుర్రలో బల్బు వెలగడానికి టైం పట్టింది. చందన అన్నది స్ట్రైక్ అవ్వగానే, అంటే నేను ఇప్పుడు ప్రెగ్నెంటా? ఆశ్చర్యంతో నోరు తెరిచింది కృతి. చిరునవ్వుతో తల నిలువునా ఆడించింది చందన. కిరణ్ షాక్ అయ్యాడు. కృతి ముఖం కోపంతో ఎర్రబడింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి మంచి కామెంట్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మెంబర్షిప్ తీసుకోండి. అలాగే స్టోరీని హైప్ చేయండి. థ్యాంక్ యూ.